హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా మను న్యాచురల్ లైఫ్ స్టైల్. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే బఠానీ ఉప్పిట్టు అంటే ఉప్మా ఎలా చేయాలి అనేది చూసేద్దాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు దినుసులన్నీ కొన్ని శనక్కాయ పప్పులు, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసిన తర్వాత కరివేపాకు వేగిన తర్వాత బఠానీలు అనేవి పచ్చి బఠానీలు వేసుకోవాలి. వేసుకునిచ్చి పచ్చి బఠానీ కూడా చాలా బాగా వేగాలండి నూనెలో. ఎందుకు అంటే అవి పచ్చిగా ఉంటాయి కదా, అవి వేగడానికి ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. అవి వేగిన తర్వాత 1 కప్పు క్యారెట్ బీన్స్ కలిపి తీసుకున్నాను. మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ మనం అయితే వెజిటేబుల్స్ అన్నీ రా వెజిటేబుల్స్ చూసి తినలేము కదండి. ఇలాగ ఏ బ్రేక్ఫాస్ట్ మనం చేసుకున్నా కానీ అవి యాడ్ చేసుకున్నాము అంటే ఏదో ఒక విధంగా పోషకాలు అనేది మనకు వెళ్తాయి. సో మనకి హెల్తీగా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది కదా. సో నేనైతే ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటానండి. అదే పనిగా క్యారెట్ తినాలి అంటే మనకి టైము ఉన్నా కానీ మనం తినలేము. సో నేను ప్రతి ఒక్క దానిలోకి యాడ్ చేస్తూ ఉంటాను. ఇలా బఠానీ, క్యారెట్, బీన్స్ అన్నీ వేసేసి ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి వచ్చేదాకా. ఇలాగా ఆయిల్ అయిపోయినాక కొంచెము నేనైతే 2 గ్లాసెస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను, దానికి 6 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాక వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అవ్వకుండా వేస్తే రవ్వ అనేది గడ్డగట్టుకుంటుంది. సో చూశారు కదా, అలా బాయిల్ అయ్యేటప్పుడు రవ్వ వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్. రవ్వ గడ్డ కట్టుకోకుండా ఉప్మా అనేది ముద్దలుగా రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో చట్నీ, పొడి, షుగర్ ఏమీ అవసరం ఉండదు. ఇలాగ ఉత్తదైనా బాగా తినేయచ్చు. పిల్లలకి కానీ మనకి కానీ 6 మంత్స్ నుంచి బేబీస్కి కూడా బాగా పెట్టచ్చు ఇది. ఎందుకు అంటే బొంబాయి రవ్వ హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా పిల్లలకైనా పెట్టచ్చు, మనకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. మనము ఉప్మా రవ్వ ఇంకొకటి ఉంటుంది గోధుమ రవ్వ, దానికన్నా ఇది బెటరు. చూశారు కదండి ఎంత సాఫ్ట్గా బాగా వచ్చింది ఉప్మా. ఇలాగైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే తోటకూర పుల్లగూర అంటామండి మేమైతే మా ఊరు సైడు. ఏ విధంగా అంటారు అనేది తెలియదు అన్ని ఊర్ల సైడు. దానికోసం అయితే నేను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఆనియన్స్ రా స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. దానితో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటోలు అయితే యాడ్ చేస్తున్నాను, ఒక 3 టమాటాస్. నేనైతే 2 కట్టల తోటకూర అయితే తీసుకున్నానండి. ఆ 2 కట్టల తోటకూరకి 1 ఆనియన్ వేసుకున్నాను, ఒక 3 టమాటోస్ వేసుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత అలాగా ఒక హాఫ్ నిమ్మకాయ అంత సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుంటున్నాను. చింతపండు ఎంత టమోటాలు వేసినా చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశానండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చెప్పేసి. ఇప్పుడు ఆకుకూర అనేది ముందు బాగా ఒక 3 టైమ్స్ కడిగాను బాగా వాటర్లో. ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా, సో ఆ ఇసుక అంతా పోవడానికి ఒక 3 to 4 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను పక్కన. ఇలాగా ఆకుకూర బాగా మగ్గనివ్వాలి. అలాగ వేసేసి దానిపైన కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ దానా ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకు అంటే మనము ఈ తోటకూర అనేది అసలు వాటర్ యాడ్ చెయ్యము. వాటర్ యాడ్ చేయకుండా ఊరికనే ఆయిల్లోనే మగ్గనివ్వాలన్నమాట. తోటకూర పుల్లకూర చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఒక రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే అలాగే పెట్టినెయ్యాలి. పెట్టిన తర్వాత పాలు వచ్చాయండి. అంతలోపు పాలైతే పోసి కాంచుకుంటూ ఉన్నాను. పాలైతే కాంచుకొని పెట్టాను. చూశారు కదా, అది నేను వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేయలేదు. ఆకుకూరలో ఉండే వాటరే సరిపోతుంది ఉడకడానికి. అలాగైతే ఉడుకుతూ ఉండాలి. చూసి నేను అవి చెప్పలేదండి, మర్చిపోయాను. తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. తెల్లగడ్డ రెబ్బలు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఆ విధంగా అయితే చూశారు కదా, తోటకూర అంతా బాగా కాడలు కూడా వదిలేయకూడదండి. కాడల్లో కూడా విటమిన్స్ అనేవి బాగా ఉంటాయి. సో కాడలు కూడా వేసుకోవాలి.
ఆ విధంగా అయితే మగ్గనివ్వాలి బాగా. ఆయిల్ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు, ఆయిల్లోనే మగ్గనియాలి. తోటకూర అంతా బాగుంటుంది. మనం వాటర్ వేసి ఆ వాటర్ తీసి పడేసి అన్నీ విటమిన్స్ అన్నీ పోతాయి కదండి. ఇలాగైతే కొంచెమైనా ఉంటుంది కదా. చూశారు కదండి, ఈ విధంగా అయితే ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.